యావత్ చరాచర జగత్తులో ప్రకృతి రూపంగా వనదుర్గ అన్నపూర్ణ స్వరూపంగా అమ్మవారు ఉన్నది. అది సంపూర్ణంగా చూస్తే వనదుర్గగా ఉన్నది. అదే ఆకలి వేసుకున్నాడు, అదే అన్నపూర్ణగా కనబడింది. భేదం ఏం లేదు, ఒకటే రెండు రూపాలుగా దర్శనమిస్తుంది. వనదుర్గగా ఉన్నటువంటి అమ్మ అన్నపూర్ణగా కూడా ఉంటుంది. ఆ అన్నపూర్ణలు డివిజన్స్ ఉన్నాయి. వనదుర్గగా ఉంటే అంతా ఒక్కటే. ఇది వనదుర్గమే, ఆ చెట్టు వనదుర్గమే, అంతా వనదుర్గమే. కానీ ఆహారం దగ్గరికి వచ్చేపాటికి ఆ దేహానికి తగినటువంటి రీతికి తగ్గట్టు. ఉదాహరణకి ఒక సింహానికి పెట్టేటటువంటిది నాకు పనికిరాదు, నాకు పెట్టేటటువంటి పరమాన్నం చక్రమంగళ దానికి పనికిరాదు. అది పెడితే పక్కతో వస్తుంది, మూతి పెట్టడం పక్కతో వస్తుంది. మళ్ళీ ఇంకోసారి పెడితే అది నన్నబడులు మీకు ఉంటుంది. అవునా కాదా? ఎందుకంటే దానికి కావాల్సింది మాంసం, అది దానికి ఆహారం, అది దానికి అన్నపూర్ణ. ఆ జీవికి అది అన్నపూర్ణ. కానీ ఈ జీవికి అన్నం అన్నపూర్ణ. ఏ జీవికి ఏది అన్నపూర్ణనో అది దానికి ప్రమాణం. కానీ జ్ఞానము చేత ఆ ఆహారాన్ని స్వీకరించడం, శుచి శుభ్రతల చేత ఆహారాన్ని స్వీకరించడం ద్వారా యావత్ చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానము సంపూర్ణంగా